హాయ్ అండి. సైకాలజీ న్యూ టాపిక్స్ అయితే యాడ్ చేశారు కదండి సిలబస్లో. సో మనం ఒక్కొక్క టాపిక్ వీడియో చేసుకుందామండి. టుడే అయితే గిజుబాయ్ బోధనాతత్వం అండి. ఇది చిన్న టాపిక్కేనండి. సో చూద్దాం. నేను మొత్తం 8 మెంబర్స్ గురించి అయితే ఇచ్చారు ఇందులో బోధనాతత్వం గురించి అయితే. ఆ 8 మెంబర్స్ గురించి నేను వీడియో చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ లాస్ట్లో ఇస్తానండి. సో 8 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి. 2 డేస్లో అప్లోడ్ చేస్తానండి. గిజుబాయ్ అంటూ ఆప్యాయంగా పిలువబడే గిరిజాశంకర్ భగవాన్జీ బడేకా పేరు పొందిన గుజరాత్ విద్యావేత్త. సో ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి గిరిజాశంకర్ భగవాన్జీ బడేకా. ఈయన గుజరాత్ స్టేట్కి సంబంధించిన ఆయనండి. శిశు విద్యలో రావాల్సిన మార్పుల గురించి నిరంతరం శ్రమించి ఆలోచనల్లో ఆచరణలో సమంగా జీవించారు. విద్యాతత్వంలో ఇతడు స్వాప్నికుడు. ఒక ఉపాధ్యాయుడిగా చిన్నపిల్లల జీవితాన్ని తీర్చిదిద్దే కలలను సార్థకం చేయాలని గిజుబాయ్ అనేక ప్రయోగాలు చేసి చూపించారు. గిజుబాయ్ తత్వంలో కేంద్ర బిందువు శిశువు. సో గిజుబాయ్ తత్వంలో కేంద్ర బిందువు శిశువు. సాంప్రదాయమైన పద్ధతులకు దూరంగా ఒక నూతన విధానం ద్వారా మానవీయ సమాజాన్ని నిర్మించే స్వప్నంతో కృషి చేసిన విద్యావేత్త ఇతడు. ఇతని విధానంలో పిల్లలు ఆహ్లాదకరమైన ప్రపంచం ఉంది. ఊహలు రెక్కలు తొడిగే ఆనందమైన జీవితం కొరకు పిల్లలు ప్రేరేపించే సృజనాత్మకత ఉంది. సో ఇతని విధానంలో ఏమేమి ఉన్నాయండి? పిల్లల ఆహ్లాదకరమైన ప్రపంచం అండ్ సృజనాత్మకత కూడా పిల్లల్ని ప్రేరేపించే సృజనాత్మకత కూడా ఉంది. ఆటపాటల ద్వారా పని యోగ్యత కోసం జ్ఞానం అనే సజీవ లక్షణం కూడా ఉంది. సో మనకు బిట్ట ఎలా అడుగుతాడు? గిరిజాశంకర్ బోధనా తత్వంలో సజీవ లక్షణంగా ఏముంది అని అడగచ్చు. సో ఆటపాటల ద్వారా పని యోగ్యత కోసం జ్ఞానం అనేది సజీవ లక్షణంగా ఉంది. ఉపాధ్యాయుడు కేవలం ఉద్యోగం జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బ్రతికేసే విధానం కాకుండా ఆదర్శమూర్తిగా ప్రేరణిచ్చే వ్యక్తిత్వంతో ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే భావి ఉపాధ్యాయుల నిర్మాణం గిజుబాయ్ కళ. ఇదే అతని పుస్తకం పగటి కళ. సో మనకు బిట్టు పగటి కళ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. టెట్ట కాబట్టి కొంచెం ఈజీగా అడగచ్చు కదండి. సో పగటి కళ బుక్ని రాసిన వారు ఏమైనా అడిగితే గిజుబాయ్. విద్యకు సంస్కరణలకు సంబంధించిన భావనలను రూపకల్పన చేయడం. సో విద్యలో అనేక సంస్కరణలు ఈయన రూపకల్పన చేసేవారంటండి. విద్యా బోధనకు సంబంధించిన వివిధ పద్ధతులను రూపొందించడం, వాటి ద్వారా అధ్యాపక కళకు సంబంధించిన సిద్ధాంతాలను ఆకలించుకుని అందరికీ వివరించడం. సో ఇతను అనేక పద్ధతులను అయితే ప్రవేశపెట్టేవారంటండి. తన సొంత దృష్టాంతం ద్వారా విద్యాబోధనను స్వీకరించిన సోదరులను ఆ పద్ధతులను అమలుపరచడానికి సిద్ధపరచడం చేసి దిశానిర్దేశం చేసేవారు గిజుబాయ్. సో తన పద్ధతులను అయితే ఎవరైతే స్వీకరించేవారో వాళ్ళందరికీ అవి ఎలా అమలుపరచాలనే దానికి ఈయన దిశానిర్దేశం అయితే చేసేవారంటండి. అండ్ చాలా బోధనా పద్ధతులు అయితే ప్రవేశపెట్టాడు. ఇక్కడైతే ఒక 7 ఇచ్చాడండి. సో మనం అవి చూద్దాం. ప్రాథమిక విద్యా బోధనలనండి ఇవి. సో సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తరాల పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీకరణ పద్ధతి, సమీకృత అంశిక పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణాత్మక పద్ధతి. సో ఈ క్రింది వానిలో గిజుబాయ్ ప్రవేశపెట్టింది కానిది ఏంటి అని ఆప్షన్స్ అడగచ్చు బిట్. సో మీరు 7 గుర్తుపెట్టుకోండి. సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తరాల పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీకరణ పద్ధతి, సమీకృత అంశిక పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణాత్మక పద్ధతి. ఉపాధ్యాయుడు విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు సృజనాత్మకతో అవకాశం కల్పిస్తూ స్వావలంబన దిశగా కృషి చేస్తూ విశాల దృక్పథం కలిగి ఉండాలి. సో ఉపాధ్యాయుడు అనేవాడు ఎప్పుడు విద్యార్థుల చేత సొంతంగా ఆలోచించేలా చేయాలనేది ఈయన ఉద్దేశం అండి. సృజనాత్మకత అవకాశం ఎక్కువ కల్పిస్తూ స్వావలంబన దిశగా కృషి చేస్తూ విశాల దృక్పథం కలిగి ఉండాలి. నిరంతర అన్వేషకునిగా వృత్తి పట్ల నిబద్ధత ప్రేమ కలిగి ఉండాలని గిజుబాయ్ తత్వం సూచిస్తుంది. సో గిజుబాయ్ తత్వం ఏం సూచిస్తుందని అడగచ్చు. సో నిరంతర అన్వేషకునిగా వృత్తి పట్ల నిబద్ధత ప్రేమ కలిగి ఉండాలనేది ఈ తత్వం సూచిస్తుంది. గిజుబాయ్ రచనలు ఉపాధ్యాయులకు స్ఫూర్తినివ్వడమే కాక తల్లిదండ్రులకు కూడా అనేక సూచనలు ఇస్తుంది. సో మెయిన్గా ఈ గిజుబాయ్ రచనలు అనేవి ఓన్లీ టీచర్స్కే కదండి, పేరెంట్స్ కూడా బాగా యూజ్ అయినాయండి. ఎక్కువ బుక్స్ పేరెంట్స్ కోసం కూడా ఈయన రాశారండి. గిజుబాయ్ తత్వంలో ప్రసిద్ధి పొందిన పుస్తకాలు మెయిన్గా పగటి కళ అండి. గిజుబాయ్ మరొక పుస్తకమైన ప్రాథమిక విద్యా బోధనలో వివిధ బోధనా పద్ధతులు అయితే సూచించబడ్డాయండి. సో బోధనా పద్ధతులన్నీ ఏ బుక్లో ఉన్నాయండి? ప్రాథమిక విద్యా బోధన. ఆయన యొక్క ఇతర రచనలు మెయిన్గా తల్లిదండ్రులకే ఎక్కువ బుక్స్ రాశారండి ఈయన. ఫస్ట్ వన్ తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల ప్రశ్నలు, తల్లిదండ్రులు కావడం కఠినం, తల్లిదండ్రుల తలనొప్పి, ప్రాథమిక పాఠశాలల్లో భాషా శిక్షణ, ఉపాధ్యాయులు అయినప్పుడు, బాలల శిక్షణ నా భావనలు, ప్రాథమిక పాఠశాలల్లో బోధనా పద్ధతులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలలో లేఖావచనం, మాంటిస్సోరీ పద్ధతి 1 and 2, ప్రాథమిక పాఠశాలలో చేతి వృత్తుల శిక్షణ 1 and 2,
కథా బోధనా పద్ధతి, ఆడుతూ పాడుతూ. సో ఇవన్నీ గిజుబాయి గారి ఇతర రచనలు. సో మనం ఎలాగోలా గుర్తుపెట్టుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ చదివితే ఇందులో మెయిన్గా తల్లిదండ్రుల గురించి ఎక్కువ ఉన్నాయండి. సో ఇదండి గిజుబాయి గురించి. చాలా చిన్న టాపిక్ ఇచ్చాడండి దీని గురించి అయితే. నెక్స్ట్ వన్ అయితే సమ్మర్ హిల్ గురించి చేసుకుందామండి. సో మొత్తం 8 మెంబర్స్ గురించి 2 డేస్లో నేను కంప్లీట్ చేస్తానండి. థ్యాంక్ యూ.